సో ఇప్పుడైతే కంప్లీట్గా సో యువర్ డెస్టినీ అనేది డిఫరెంట్గా ఉంది. ఓకే, అవును. సో అసలు ఊహించుకున్నావా ఇలా ఇంత దూరం వస్తానని చెప్పేసి అలా? అంటే అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. ఆ, మనం 100% మన ఎఫర్ట్ పెడతాం. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ అవ్వండి, బిజినెస్ కానీ ఇంకేదైనా ఏ ఫీల్డ్లోనైనా మనం 100% ఎఫర్ట్ పెడతాం. మన ఫలితం అయితే ఆశించకూడదు. సో నేను అలాగే ఉన్నా. నా చిన్న రాములమ్మ విషయంలో కానివ్వండి, తర్వాత ఈ సాంగ్స్ అన్నిట్లో నేను అన్ని సాంగ్స్ 100% ఎఫర్ట్ పెట్టా. రిజల్ట్ ఆలోచించలేదు ఎప్పుడు. బట్ ఆ రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా నాకు అచీవ్ అవుతుంది. కానీ అది మామూలు అచీవ్మెంట్ కాదు. కానీ యాజ్ ఎ సింగర్గా అండ్ ఒక డాన్సర్గా కానీ ఇవన్నీ చేస్తున్నావు, కానీ లిరిసిస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అది ఏంటంటే అది God's gift ఉండాలి, ఏంటంటే మినిమమ్ ఆ నాలెడ్జ్ కానీ అది కంప్లీట్ డిఫరెంట్ ఉండాలి. సో అది ఎట్లా వచ్చిందా అనిపించింది? గాడ్స్ గిఫ్ట్ అంతేనా? అదొకటి. తర్వాత చిన్నప్పుడు ఒక స్కూల్ ఫంక్షన్లో వివేకానంద స్కూల్ అని మా భూత్పూర్ విలేజ్లో, అదే మెయిన్గా ఒకప్పుడు నేను నా చిన్నతనంలో, ఓకే, నేను నాకు 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కూడా ఉంది, బట్ ఆ స్కూల్కి నరసింహ సార్ అని ఉంటాడు, ఆయన విలేకరే. ఓకే, ఆయనకి చాలామంది, చిరంజీవి సార్ కూడా తెలుసు. సో ఈయన పెద్ద పెద్ద వాళ్ళని ఇన్వైట్ చేస్తుండే గెస్ట్లుగా. ఓకే, సో నేను వెళ్ళినప్పుడు గోరింటి వెంకన్న సార్ వచ్చాడు అక్కడికి. వచ్చినప్పుడు సంతా మా ఊరి సంత అని సాంగ్ పాడిండు. నేను ఎక్కడో క్రౌడ్లో ఎక్కడో మూలలో ఉన్నా, ఆ పాటలు పాడుతున్నాడు. ఆయన ఎంటర్టైన్ చేస్తుంటే ఇంతమంది జనాలు అట్లా కూర్చొని చూస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఇంత ఎంటర్టైన్ అవుతున్నారు. ఆయన అరే అమ్మ, అసలు మనం ఎందుకు చేయకూడదు ఇట్లా, మనం ఎందుకు కాకూడదు, ఆ స్టేజ్కి మనం ఎందుకు వెళ్ళకూడదు అని ఆ చిన్నప్పుడే కొంచెం అలా ఊహించుకుంటుండే. అంత క్రౌడ్లో అసలు భలే అనిపిస్తుండే అది. ఆయన ఓ మాట చెప్పిండు, పాట రాయడం చాలా ఈజీ అన్నాడు. అట్లెట్లా, ఓకే, ఎలా అసలు ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆలోచించిన. ఎలా అన్నాడు అంటే, ఇప్పుడు తమలపాకు కట్ట, కొత్తిమీర కట్ట, బుట్ట, ఈ ప్రాసలు మనకి ఎండ్ ఆఫ్ ది లైన్, ఆ లైన్కి ఎండ్లో ఆ ప్రాస అనేది క్లియర్గా కలిసేటట్టు మనం ఏదైనా వర్డ్స్ క్రియేట్ చేసుకోవాలి.